అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు నవ్యస్ రెసిపీ వరల్డ్. ఈరోజైతే మేమందరం కలిసి మా ఫ్యామిలీతో కలిసి ఒక చిన్న ట్రిప్‌కైతే వెళ్ళామండి. ప్రకృతి మధ్యలో డ్యామ్ దగ్గర పిల్లలతో ఎంజాయ్ చేస్తూ స్పెషల్‌గా అక్కడ మేము వంట కూడా చేసుకున్నాము. ఆ స్పెషల్ వంటకం వచ్చేసి చికెన్ మునక్కాడ కర్రీ చేశాను. అట్లాగే కాంబినేషన్‌గా రైస్ కూడా ప్రిపేర్ చేశాము. చల్లటి గాలి, అందమైన వ్యూతో పిల్లల ఆటలు, మా ఫ్యామిలీ టైమ్‌ని ఎలా ఎంజాయ్ చేశానో ఈ వీడియో పూర్తిగా చూసేసేయండి. ఈ యొక్క ఫ్యామిలీ టైమ్ నిజంగా చాలా స్పెషల్ కదండీ! అలాగే మా స్టైల్‌లో ఔట్‌డోర్ కుకింగ్ ఎలా ఉంటుందో మీరు కూడా చూసేసేయండి. ఇదొక నేరేడు పళ్ళ చెట్టు కింద నీడ బాగా ఉందని చెప్పి ఇక్కడైతే కూర్చున్నాము. కింద అందరూ అసలు బట్టలు ఉతికి, దుప్పట్లు అయన్నీ ఆరేస్తున్నారు. నీళ్ళు కూడా చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి ఈ డ్యామ్‌ది బావుంది. అలాగే వచ్చిన తర్వాత లగేజ్ అంతా పెట్టేసుకుని, మొత్తం ఒకసారి నీళ్ళతో చిమ్మేసేసి నీళ్ళని చిలకరించి చీపురుతో మొత్తం చిమ్మేసాము. చుట్టుపక్కల నేను ఎంతవరకైతే వాడతానో దాన్ని సరౌండింగ్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే కావలసినవి మనం కట్ చేసి పెట్టుకోవాలి కదండీ చికెన్ కర్రీలోకి. ఇలా మనం బయటకొచ్చినప్పుడు హోటల్‌లో కాకుండా పిల్లలకు కూడా మన చేత్తో వండి పెడితే కూడా బావుంటుంది. అందుకని చెప్పి ఇట్లా ప్లాన్ చేసాం మేము. కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. అట్లాగే పిల్లలు కూడా ఎంత చక్కగా ఆడుకోవటానికి వెళ్ళిపోయారు వాళ్ళైతే. నీళ్ళని చూస్తే ఎవరు ఆగుతారండి పిల్లలు. వాళ్ళైతే ఆడుకుంటున్నారు చక్కగా. కింద అనమాట. నీళ్ళంతా కింద ఉన్నాయి. ఇది పైన. ఇదొక పొలము. ఆళ్ళు పండిస్తారనమాట. నేనొచ్చేటప్పుడు చూపించే ఉంటా ఎంట్రన్స్‌లో వరిగడ్డి అవి కూడా ఉన్నాయసల. చూస్తున్నారు కదా! మొత్తం పొలం అనమాట. ఇప్పుడు వీళ్ళు దీంట్లో ఏమన్నా ఆకుకూరలు గానీ, కూరగాయలు గానీ అవన్నీ పండిస్తారంట. తర్వాతొచ్చేసి నేను దీనిలోకి ఏమేమి ఇంగ్రీడియెంట్స్ వాడానో చూసేయండి. 3 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు ఇవన్నీ కలిపి నేను ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఒక్కసారిగానే. విడివిడిగా చేసే ఎక్కడుంటుంది? అందుకని చెప్పి అన్నీ కలిపేసి ఈ విధంగా మెత్తటిగా నేను మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. 1 కేజీ చికెన్‌కి కావాల్సినవనమాట ఇవి. భలే వచ్చిందండి కూర కూడా చాలా టేస్ట్‌గుంది. దేన్ని తక్కువని చెప్పకూడదు. కట్టెల పొయ్యి మీద వంట ఒకటి, అలాగే మట్టి కుండలో వంట చేయటం అనేది. దేనికి దానికే 100% అనమాట. అంత టేస్ట్‌గా కుదిరింది. స్మోకీ ఫ్లేవర్స్‌తో భలే ఉందసలు. చాలా చాలా బావుంది. ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంది. ఇప్పుడైతే ఇక వంటని స్టార్ట్ చేసేద్దాము. పొయ్యి చక్కగా రగులుతుంది కదా! మట్టి పాత్రను పెట్టేసుకుని ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. మంచి నూనె వేసుకున్న తర్వాత కరివేపాకు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! దాన్ని కూడా మసాలాను వేసేసిన తర్వాత చికెన్ క్లీనింగ్ చేసేద్దాము. చికెన్‌లో వచ్చేసి గళ్ళుప్పు కొంచెం, అలాగే పసుపును కూడా వేసి బాగా రబ్ చేసుకుంటూ చికెన్ పీసెస్‌ని క్లీన్ చేసుకోవాలి. ఇందులోకి 3-4 సార్లు మంచినీళ్ళని చేంజ్ చేసుకుంటూ మంచిగా క్లీన్ చేసుకోవాలనమాట. ఈలోగా మసాలా కూడా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటా ఉండాలి. అసలు మంచి ఫ్లేవర్ వస్తుందండి మసాలా కూడా. ఇలా క్లీన్ చేసి పెట్టేసిన తర్వాత ఇప్పుడు మసాలాను చూసేద్దాము. చక్కగా ఎగిరిపోయి పచ్చివాసనంతా పోయింది. అల్లం వెల్లుల్లి గానీ మొత్తం పచ్చివాసన పోయింది ఉల్లిపాయలో నుంచి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసి వెంటనే మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్‌ని వేసేసుకోవాలి. ఇలా మీరు బయటికి వెళ్ళిన అనుభవం ఏమన్నా ఉంటే గనక నాకు కామెంట్‌లో తెలియపరచండి. ఎలా ఎంజాయ్ చేశారో మనం కామెంట్‌లో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసి మూత పెట్టేసేయాలి ఒక 5 నిమిషాల పాటు. దాని తర్వాత మూత తీసి చూస్తే చికెన్‌లోని నీళ్ళు వచ్చి మొత్తం ఎగిరిపోతున్నాయి కదా! ఇప్పుడు నార్మల్‌గా ఇందులోకి ఉప్పు, కారం అన్నీ వేసేసుకుందాం. రుచికి తగినంత ఉప్పును కూడా వేసేసుకుని, దీనిలోకి కారంని కూడా వేసుకోవాలి. కారం వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా! మునక్కాడలను కూడా వేసేసేయాలి. ఈ చికెను, మునక్కాడ కాంబినేషన్ భలే ఉందండి. అది పొయ్యి మీద చేయటం వల్లనో తెలీదు. లేదంటే ఆ ములక్కాయ ఫ్లేవర్ అంతా చికెన్‌లోకొచ్చేసి చాలా చాలా కమ్మగా ఉంది కూరైతే. ఇప్పుడైతే ఇందులోకి ఒక టమాటోని చేత్తోని మ్యాష్ చేసి వేసుకున్నాను. ఇలా మనం మిక్సీలో, గ్రైండర్‌లో ఉండవు కాబట్టి ఇలా చేత్తో చేసుకుంటే ముక్కలు కూడా వేసుకోవచ్చు. కానీ ఏంటంటే చేత్తో చేస్తే ఇంకెక్కువ గుజ్జనేది వస్తుందని చెప్పి ఇలా వేశాను. ఇప్పుడు టమాటో కూడా మగ్గిపోయి ఉప్పు, కారం చక్కగా పట్టేసిన తర్వాత కొత్తిమీరని వేసుకొని, తగినంత నీళ్ళను పోసుకొని కుక్ చేసుకోవటమే. కుకింగ్ కూడా అండి చాలా తొందరగా అయిపోయింది తెలుసా అండి. మట్టి కుండ ప్రభావమో, లేదా మనం చేసే కట్టెల పొయ్యో తెలీదు గానీ, మనం ఇంట్లో చేసేదానికన్నా చాలా ఫాస్ట్‌గా ఉడికిపోయింది. ఇలా మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకుంటే కూరనేది రెడీ అయిపోయింది. చాలా చాలా కమ్మనైన చికెను, మునక్కాడ కూడా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంట్లో బావుంటుంది.
లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. అసలు ఎటువంటి గరం మసాలాలు కూడా వేయలేదు. ఆ వాతావరణానికి బయట తినడం వలనో కూర టేస్ట్ గాని అన్నీ మరింత టేస్ట్ అయితే అయిపోయినాయి. కూరైతే ప్రిపేర్ చేసేసాం కదా! ఇట్లాగే పక్క నుంచి రైస్ కూడా నేను కడిగి పెట్టేశాను. ఇందులోకి కొద్దిగా ఉప్పును వేసుకొని, మా ఆయన వచ్చేటప్పుడు కూరగాయలతో పాటు మటర్ కూడా తీసుకొచ్చారు. పచ్చి బఠానీలు. దాన్ని కూడా వేసి నేను రైస్‌లో వేసేసాను. కొద్దిగా కరివేపాకు, కొంచెం ఫ్లేవర్ కోసం దాల్చిన చెక్క, లవంగాలు 3, అట్లాగే కొద్దిగా జీలకర్రను కూడా వేసేసాను ఇందులోకి. చూస్తున్నారు కదా! క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి బఠానీని కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉన్నవి కదా అని చెప్పి వేసేసాను. ఇది కూడా 2 కాంబినేషన్ బావుంది. కొంచెం తీపిదనం యాడ్ అవుతుంది రైస్‌లోకి. ఇలా అనమాట రైస్ ఉడికిపోయింది. కూర కూడా ఉడికిపోయింది. ఆ కట్టెల పొయ్యి మీద స్మోకీ ఫ్లేవర్స్‌తో చికెన్ మునక్కాడ కూర, ఇంకా రైస్ కూడా పర్ఫెక్ట్‌గా ఉడికిపోయినియి. అసలు చాలా బాగా వచ్చినియి కూడా. ఆ మట్టి వాసనతో అసలు చాలా బావుందండి మట్టి పాత్రలో వండటం కూడా. పిల్లలు కూడా చాలా హ్యాపీగా అసలు ఆడుకున్నారు. టైమ్ స్పెండ్ చేశారు కూడా. ఇలాంటి ఫ్యామిలీ ట్రిప్స్ అండి జీవితంలో మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఇలా మేము కడుపు నిండుగా తినేసేసి కిందకొచ్చేసాము. మనం పైన చూపిస్తున్నాను కదండీ! పైన వంట చేశాము. ఇట్లా కిందకి దిగితే మాత్రం ఇది మొత్తం డ్యామ్ అనమాట. అసలు మొత్తం నీళ్ళైతే వచ్చేస్తాయంట ఇదంతా వర్షాకాలంలో. ఇప్పుడైతే ఎంతమంది పిల్లలండి. నీళ్ళు కూడా చాలా సాఫ్‌గా ఉన్నాయి. చాలా క్లీన్‌గా ఉన్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద దుప్పట్లు తీసుకొచ్చి చక్కగా ఉతికి ఆరేసేశారు. నేను చూపించే టయానికి చాలా మటుకు తీసేశారనమాట. 10, 10 నిమిషాల్లో అసలు ఎంత బండ దుప్పట్లయినా సరే ఆరిపోతున్నాయి ఇక్కడ. నీళ్ళు కూడా చూసారు కదా! ఎంత క్లీన్‌గా ఉన్నాయో. ఒక విషయం చెప్పనా అండి? జీవితంలో పనులనేవి ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. కానీ ఎప్పుడైనా సరే కుటుంబంతో గడిపే క్షణాలు నిజంగా ఎంత ఆనందాన్ని ఇస్తాయో అసల. ఇలా మేము నడుచుకుంటూ ముందుకు వెళ్ళామనమాట. అంటే ఇదొక పాయ అనమాట. అటు నుంచి ఇటు నీళ్ళొస్తున్నాయి. ఇటు చాలా తక్కువుంది పిల్లలు ఆడుకోటానికి. మోకాళ్ళ వరకే వచ్చినియనమాట. ఇంకా లోపలికెళ్ళే కొద్దీ ఇంకా లోతనేది ఎక్కువుందనమాట అక్కడ వైపు అటువైపొచ్చేసి. ఇంతేనండి ఈ వీడియో. ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు చాలా ధన్యవాదాలు మీకు. మీ ఫ్యామిలీతో కూడా ఇట్లాంటి ఆనందమైన క్షణాలని మీరు జ్ఞాపకాలని అన్నీ గడిపితేనే అవన్నీ వస్తాయండి. ఈ వీడియో నచ్చితే గనక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. మరైతే ఉంటాను. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే మరలా వచ్చేస్తాను.